హాయ్ ఫ్రెండ్స్. బ్రిటిష్ కాలంలో ఈరోజు ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అని పిలువబడుతున్నారో, ఈ షెడ్యూల్ అనేది 1950 జనవరి 20 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు వాళ్ళ కులాలు అవి కాదు. 1930లో మద్రాస్ రెసిడెన్సీలో ఒక పెద్ద ఉద్యమం లేవనెత్తారు. ఆనాటి ఈ నేడు దళితులు అని చెప్పుకుంటున్న వాళ్ళ మూల పురుషులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళ డిమాండ్ ఏంటంటే, మేము మాదిగలం కాదు, మేము ఈ దేశ మూలవాసులం, మేము ఆది ఆంధ్రులం, ఆది ద్రావిడులం, ఆది కన్నడీగులం, ఆది తమిళం అని, అందువల్ల మాకు ఆ కులాలు మాత్రమే ఉంచాలా, మనకి మాదిగ అనేది మాకు సంబంధం లేని కులం అని చెప్పేసి పెద్ద ఉద్యమం చేశారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో దాన్ని యాక్సెప్ట్ చేసి అందరి సర్టిఫికేట్లలో పాతకాలంలో ఆది ఆంధ్రానే ఉండేది. 1950 తర్వాతనే వీళ్ళందరికీ ఈ రెండు కులాలు మనకు ఆది ఆంధ్ర అనేది ఇంకా చూపుతూనే ఉన్నారు ఆ లిస్టులో. కానీ దాని కింద ఉన్న జనాభా అతి తక్కువ. వాళ్ళు కూడా ఇందులో ఒక భాగమే. కానీ వాళ్ళ సర్టిఫికేట్లో ఆది ఆంధ్ర ఉన్నది కాబట్టి వాళ్ళు ఆది ఆంధ్రులుగా పరిగణించబడుతున్నారు. అవి లేని వాళ్ళు ఈ మాదిగ, లేకపోతే డొక్కలి, లేకపోతే చిందు, మన దాసరి, ఇట్లా ఈ కులాలు వాళ్ళకు ఆపాదింపబడ్డాయి. ఇది మనము జనాలు గమనించాలి. సో వీళ్ళ మూలవాసులు, ఆది ఆంధ్రులు వీళ్ళే అనేది అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.